4 guys. Hello guys, ఎలా ఉన్నారు? ఇది మన పార్ట్ 4. మనము ఇతనితోని ఫైటింగ్ చేస్తున్నాం. ఇతని పేరు బ్లాక్ వైపర్ అంట. ఎప్పుడు చూడు వైపర్ చేస్తాడంట. ఓఫో ఆగడే వస్తున్నా. అబ్బా ఓఫో ఎలా ఉంది గైస్ మన స్టైల్? సూట్స్ లేదు, స్పూడర్ guys, మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటితో ఆడుతున్నాం. బ్లాక్ వైపర్ గడి ఇది వస్తుండే ఇప్పుడు చూడు. మళ్ళా కొట్టడానికి ఈసారి దెబ్బలు తింటాడు. వస్తాడని మనకి తెలుసు. మనం గేమ్లో ప్రొఫెషనల్ వే. ఫస్ట్ దెబ్బ అయింది కదా, సెకండ్ దెబ్బ నాది. అయ్యా అయ్యప్ప, ఇటు సేమ్ వెన్నెలం లాగానే చేస్తుండు. వచ్చిన పని చేసుకో. ఇష్టపడి సొంతంగా డబ్బు సంపాదించుకుంటానా, ఒకసారి కటింగ్ నేర్చుకున్నానా. అన్న మళ్ళీ అన్న మీరు చేసిన సాయంతో కష్టపడి నా కొడుకు పేరు మీద షాప్ పెట్టుకున్నాను, వచ్చి ఓపెన్ చేయండి అన్న. ఈసారి మాత్రం అని ఎంత కొడతాడంటే వాడు ఏడుంది ఇటు నుంచి వస్తాడు. Oh guys, ఏంటో సౌండ్ ఎక్కడ చూపించింది? ఏమైంది? కొంపలి మైండ్లో దయ్యం వచ్చింది అయింది. ఏం అర్థం కావట్లేదు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం పడుతూనే ఉన్నారు కదా. oh stop the car. స్కూల్ కి టైం అవుతుంది, వెళ్దాం కదా. సంబరాలు రివార్డ్ నుంచి మళ్ళీ రెడీ వచ్చి
స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ గుర్తురాదు కానీ స్కూల్ లేనప్పుడు స్కూల్ బాగా గుర్తొస్తుంది. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్లో చెప్పండి. చెడ్డీ వేసుకోయే. పడుకోవడం బెస్ట్. ఏదో సౌండ్ వినిపించింది. నీళ్ళగా ఎక్కడ సౌండ్ ఎక్కడ వినిపించింది? అరే ఏమైంది? కొంపది మైండ్లో ధైర్యం వచ్చింది అయింది. ఏం అర్థం కావట్లేదు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం పడుకొని ఉన్నారు కదా. అరే ఎవరు పడుతున్నారు? పింకీ హోంవర్క్ చేశావా? లేదురా నువ్వు? లేదు నేను చేయలేదురా. ఇప్పుడు ఏరా హోంవర్క్ చేశారా? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? సుభిక్ష నువ్వు చేసావా హోంవర్క్? పెన్సిల్ బుక్ ఎగిరిపోయింది మేడం రాద్దామంటే. బా లే రోజీ నువ్వు హోంవర్క్ చేసావా? కరెంటు పోయింది మేడం. నో కరెంటు. లడ్డు 4 సెకండ్ మేడం. బిట్టు నిన్న చాలా కడుపు నొప్పి వచ్చింది మేడం. పాంకి నువ్వు చెప్పు. స్కూల్లో అయితే హోంవర్క్ ఇచ్చాము. ట్యూషన్లో అయితే హోంవర్క్ కూడా చేయాలా? బంధువులు వచ్చిందా మేడం? బంధువులు వస్తే ఏమి హోంవర్క్ చేసుకుంటారు అందరూ అంటే అందరూ చాకులు చెప్తున్నారు. నేను చేశాను టీచర్. చదువు AIOU ఫ్రై ఫ్రై క్రై స్కై ఫ్లై విడమ్స్. వెరీ గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి. కూర్చోమా. నేను రేపు ఊరికి వెళ్తున్నా, మా అమ్మ ఉంటుంది, మీరు అందరు రేపు వచ్చి హోంవర్క్ చేసుకుని పోండి సరేనా? పింకీ హోంవర్క్ చేశావా? మమ్మీ ఇంకోటి నేను చేయలేదురా. అరే లోపలికి రండి. బేబీ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మందు మానేసి కూల్ డ్రింక్ తాగుతున్నందుకు. సరే బేబీ కూల్ డ్రింక్ వేడిగా అయిపోయింది. ఫ్రిడ్జ్లో వెళ్ళి ఐస్ క్యూబ్ తీసుకురా. సరే బేబీ. తీసుకో బేబీ. బేబీ నువ్వు తాగడం మానేసావు కదా, మరి ఎక్కడి నుంచి మందు వాసన వస్తుంది? నాకేం తెలుసు బేబీ? నీకేమనిపిస్తుంది? ఫ్రిడ్జ్లో నుంచి మందు వాసన ఎలా వస్తుంది అనుకుంటున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నారా? రే తమ్ముడు కాలుకి నూనె లేదు. కొంచెం కొడ దగ్గరికి వెళ్ళి తీసుకురా. సరే అక్క నూనెరా. ఆకలేస్తుంది. ముందు టిఫిన్ తిన్నాయి. రే ఎప్పుడు తినుకోవాలి? దేవుడు పట్టించింది ఎందుకక్క? తిని నింపడానికి. ఏడ్చావులే కూరలాగా. ఉడికి తీసురా. ఏ సాయంత్రం బజ్జీ రాసుకుంటావా? తీసురా. రూపాయల బజ్జీ. నా కడుపు నిండింది. నీ కూరగాయలు ఆయిల్ వచ్చింది. ఓకే గాయస్, చాలాసేపటి వరకు ఇలాగ చేస్తున్నాం. ఇప్పుడే మనం KO చేసేసాం. స్కూల్కి బయలుదేరుతుంది. దారి మధ్యలో ఈ పాప గుడికి వెళ్ళి దేవుడిని ప్రార్థించి తన దగ్గర ఉన్న డబ్బులను అక్కడ ఉన్న బిచ్చగాడికి ఇస్తుంది. పాపను చూసిన బిచ్చగాడు సంతోషిస్తాడు. నెక్స్ట్ డే పాప మళ్ళీ గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని బిచ్చగాడి పక్కన కూర్చొని డబ్బులు అడుక్కుంటూ ఉంటుంది. బిచ్చగాళ్ళకు అర్థం కాక అందరూ అమ్మ వైపు విచిత్రంగా చూస్తారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక బిచ్చగాడు పాప దగ్గరికి వెళ్ళి పాపను తీసుకొని ఒక షాప్ దగ్గర కూర్చోబెట్టి స్కూల్కి వెళ్లకుండా ఎందుకు డబ్బులు అడుగుతున్నామని అడుగుతాడు. వెంటనే పాప ఒక లెటర్ని తీసిస్తుంది. అది అతనికి అర్థం కాక అక్కడ ఉన్న షాప్ ఓనర్కి చదివి వినిపించమని చెప్తాడు. తర్వాత ఆ షాప్ ఓనర్ చదివి వినిపించాక బిచ్చగాళ్ళందరూ కలిసి ఆ పాప కోసం వాళ్ళు అడుక్కున్న డబ్బులు అన్నిటినీ ఇచ్చేస్తారు. ఆ షాప్ ఓనర్ కూడా కొంత డబ్బులు తీసుకొని పాపకి ఇచ్చి తన స్కూటీ పైన ఎక్కించుకొని మెడికల్ షాప్కి తీసుకొని వెళ్ళి మందులు కొనిస్తాడు. అమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం బిచ్చగాళ్ళ పాపకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ ఈ పాప డోర్ని దగ్గర ఇది దీనికి ఫైనల్ పార్ట్ 5 గాయస్. చూసేయండి మరి. సీ యూ నెక్స్ట్ టైం. చూద్దాం.